హలో ఆల్, ఇవాల్టి టాపిక్ జిఎస్టి రిఫార్మ్స్ టూల్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో 2, 3 రోజుల క్రితం దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ జిఎస్టి అంటే ఏంటి? చాలా అపోహలున్నాయి జనాలకు కావచ్చు, అన్ని రకాల బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా రకాలైనటువంటి అపోహలున్నాయి. దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జిఎస్టి ఏంటి? మరి రేట్లు వీళ్ళు తగ్గించడం ఏంటి? ఇదివరకు పెంచారు కదా! అసలు పెంచడం ఎందుకు మొదట్లో? అప్పుడే తగ్గిస్తే అయిపోయేది కదా! ఇలా ఎన్నో రకాల వాదోపవాదాలు ఉన్నను దాని గురించి మనం కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ జీఎస్టీ అంటే ఏంటి? అంటే జీఎస్టీ అంటే ఏంటి? దీనికంటే ముందు ఎన్ని రకాల టాక్స్‌లుండే మన దగ్గర? ఎన్ని రకాల పన్ను విధానాలుండే? ఒక వస్తువుల పైన కావచ్చు, లేకపోతే సర్వీస్ వాటిపైన కావచ్చు, సేవా విభాగం పైన కావచ్చు, ఏ రకమైనటువంటి పన్నులుండే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దీని చరిత్ర కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒకసారి మనం ఇది 2025 సంవత్సరం గదా! 2000 సంవత్సరానికెళ్దాం. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు 2000 సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు విజయ్ కేల్కర్ అనేటువంటి ఒక ఎక్స్‌పర్ట్ కమిటీ పెట్టి అసలు ఇప్పుడున్నటువంటి ఈ టాక్స్ ఏదైతే పన్ను మనం తీసుకునేటువంటి విధానం ఉందో దాన్నంతా రిప్లేస్ చేయడానికి వేరే విధానం ఏమైనా ఉందా? ఫ్రాన్స్ ప్రభుత్వం 1954లోనే జీఎస్టీ లాంటి ఒక కాన్సెప్ట్ పెట్టి వాళ్ళు అప్పటి నుంచి ఫ్రాన్స్ ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి అప్పటి నుంచి చేస్తున్నారు. మనం ఏమైనా చేయొచ్చా అని వాజ్పేయి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. విజయ్ కేల్కర్ కమిటీ ఆయన దాని మీద బాగా పరిశోధన చేసి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయనకు తయారు చేసి ఇవ్వడం. దాని మీద ఒక మంత్రుల యొక్క ఎక్స్‌పర్ట్ కమిటీ పెట్టడం. అది జరిగింది. అది జరిగిన తర్వాత వారి ప్రభుత్వం 2004లో పోయింది. తర్వాత చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ వచ్చారు. వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. అయ్యో! మనం ఏదన్నా ఈ ఒకటే రకమైనటువంటి పన్ను దేశం అంతా పెడదామా అనే విధానంతోని అది కూడా వర్క్ కాలేదు. 2010లో ఏదో కొంచెం ప్రయత్నం చేశారు. కొన్ని అమెండ్‌మెంట్స్ చేసి వర్క్ కాలేదు. కానీ మోడీ గవర్నమెంట్ 2014 వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో నిజంగా కూడా అందరు ఫైనాన్స్ మినిస్టర్స్‌ని ఒక త్రాటి పైన తెచ్చే ప్రయత్నం చేశారు. ఏకాభిప్రాయం సాధించారు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. 2017 జూలై నుంచి ఈ జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం మొదలైంది. మరి ఈ జీఎస్టీ కంటే ముందు ఎన్ని ట్యాక్స్‌లు ఉండే? మన దగ్గర ఒక్కసారి మనం చూస్తే జీఎస్టీ కంటే ముందు కనీసం 10-15 రకాల ట్యాక్స్‌లు ఉండే. ఒక ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, దానితో పాటు ఆక్ట్రాయ్ పన్ను అని ఒకటి ఉండేది. అడ్వర్టైజ్మెంట్స్ పైన స్పెషల్ ట్యాక్స్ ఉండేది. ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్. ఇలా ఇన్ని రకాల ట్యాక్స్‌లు ఉండేది. ఒక 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 రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఏదైనా వెహికల్స్ వచ్చే వాటి మీద ట్యాక్స్. ఒక 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 న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి చిన్న కథనం ఏంటి అంటే అప్పట్లో ఒక ఫ్రెంచ్ కంపెనీ అట కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు మనం లోడ్ పంపించిన దానికన్నా కర్ణాటక నుంచి ఫ్రాన్స్‌కి పంపించి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు పంపించడం అన్ని రకాలుగా మనకు శ్రేయస్కరం అని అప్పటి ఫ్రెంచ్ కంపెనీ యొక్క సీఈఓ కూడా అన్నాడట. ఈ కథనం కొన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. సో, ఈ రకమైనటువంటి పరిస్థితులన్నిటిని అధిగమించడానికి ఆ ఉన్న ట్యాక్స్‌లన్నిటిని తీసేసి ఒక పెట్రోలియం, ఆల్కహాల్ ఎందుకంటే ఈ రెండే కదా ప్రభుత్వానికి విపరీతమైనటువంటి పన్ను తెస్తాయి కాబట్టి ఈ రెండిటిని మినహాయించి మిగతా అన్నిటి మీద వాళ్ళు ఒకటే రకమైనటువంటి పన్ను విధానం ఉండాలని ఏకాభిప్రాయం తెచ్చారు. దాని ద్వారా చాలా సెంట్రల్ గవర్నమెంట్ పన్ను వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ కూడా కోల్పోవాల్సి వచ్చింది. చాలా రకాల ఇబ్బందులు కూడా జరిగాయి. కానీ తెచ్చారు. ఇప్పుడు ఇదే మనం ఒక వస్తువు తీసుకుందాం. అదే వస్తువు పైన కర్ణాటకలో ఎంత పన్ను ఉంటుందో మన దగ్గర కూడా అంత పన్ను ఉంటుంది. అది మాత్రం వాస్తవం. దాంట్లో బ్రేకప్ ఉండొచ్చు. స్టేట్ సేల్స్ ట్యాక్స్ అని, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని, ఇంటిగ్రేటెడ్ సేల్స్ ట్యాక్స్ అని అలా ఉండొచ్చు. కానీ పన్ను యొక్క ఆ పర్సెంటేజ్ మాత్రం సేమ్ ఉంటది. ఇప్పుడు అది జరిగిన మార్పు. మరి ఇంత పెద్ద పన్ను విధానంలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. 2017లో ఇబ్బందులు ఎందుకు ఉండే అంటే 2016లో నోట్స్ రద్దీ జరిగింది. ఆ ప్రభావం పోకముందే ఈ పన్ను విధానం తేవడం జరిగింది. ఇలా ఒకదానిపైన ఒకటి ఎకానమీలో పెను మార్పులు సడన్ గా వచ్చినటువంటి డిస్ట్రప్షన్స్ వల్ల మనకు నిజంగా కూడా ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. బిజినెస్ కూడా అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. ప్రజలు కూడా అయ్యో మనం ఇంత పన్ను పే చేయాలన్నటువంటి మాటలు వచ్చిన వాస్తవం. అయితే ఇదివరకు ఉన్నటువంటి పన్నుకు మరి దీనికి తేడా ఏంటి అంటే ఇదివరకు మనం ఎంత పన్ను కడుతున్నాం ఒక వస్తువు కానీ సేవ అంటే వాళ్ళకి ఇచ్చేది. సేవ అంటే ఏదైనా సర్వీస్ మనం తీసుకుంటే దానికి డైరెక్ట్ ఉండేది సర్వీస్ ట్యాక్స్ ఇంత పర్సెంటేజ్ మనకు తెలిసేది. కానీ ఏదైనా వస్తువు మనం కొంటే ఈ వస్తువు పన్ను వ్యాట్ కాకుండా మిగతా అసలు ఎంత పన్ను ఉండేది అనే బ్రేకప్ మనకు అంత ఈజీగా దొరికేది కాదు. కాబట్టి మనం ఎంత పన్ను పే చేసినా అయ్యో పన్ను రేట్లు పెరిగింది ఇంతనా అంటే గవర్నమెంట్ ఎంత ఎక్సైజ్ డ్యూటీ పెంచినా లేదు ఇంకా ఏమైనా డ్యూటీస్ సెస్లు ఏవి పెంచినా కానీ
మనం ఆ విధంగానే మనం పే చేసాం. దానికి మనం అంటే ఎప్పుడైతే పన్ను ఇంత కడుతున్నాం అని మనకు కనిపించే వరకు ఆ రకమైన ఇబ్బంది స్టార్ట్ అయింది. 2017 తర్వాత జరిగింది ఇదే. అంటే మనం కొన్న తర్వాత ఇప్పుడు సూపర్ మార్కెట్ పోయి మనం అన్ని వస్తువులు కొంటాం కదా! కొన్న తర్వాత కింద చూస్తే జీఎస్టీ ఇంత. అయ్యో! మనం ఇంత పే చేసామా అనేటువంటి అంటే ఎందుకంటే మనకు కనిపిస్తుంది కాబట్టి. కనిపించడానికి రోజులు ఏం లేదు. కనిపించిన తర్వాత ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. అదొక్కటే కాదు కొంత వస్తు ధరలలో కొంత రేట్లు పెరగడం మాట వాస్తవం. ఎందుకు అంటే ఇది ఫైనల్ ప్రొడక్ట్ మీద ఉంటుంది టాక్స్ పర్సెంట్. కాబట్టి ఖచ్చితంగా వాడు కంపెనీ గనక ఇన్‌పుట్ టాక్స్ వానికి పెరిగితే ఇన్‌పుట్ కాస్ట్ గనక పెరిగితే ఖచ్చితంగా వాడు ఆ ఫైనల్ గూడ్స్ మీద టాక్స్ వేస్తాడు. ఫైనల్ గూడ్స్ కాస్ట్ వేస్తాడు. దాని మీద ఖచ్చితంగా టాక్స్ పర్సెంటేజ్ కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది. ఇది జరిగింది. 2017 నుంచి కూడా జరిగింది. అయితే దీనికి ఒక జీఎస్టీ కౌన్సిల్ అని ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యాన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఇందులో సభ్యులు. వీళ్ళంతా కూడా చర్చించి చాలా ఫ్రీక్వెంట్ 56 సార్లు ఇప్పటివరకు కలిసారనుకుంటా వాళ్ళు. చాలా సార్లు చాలా మార్పులు తేవడం జరిగింది. 2017లో వచ్చినటువంటి ఈ జీఎస్టీ యావరేజ్ పర్సెంటేజ్ ఎంత ఉండే టాక్స్ అంటే యావరేజ్ నేను చెప్పేది 14.4% ఉండే. 2019కి అది వీళ్ళు చేసినటువంటి మార్పులు వచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ అంటే ఇప్పుడు బిజినెస్ నుంచి వచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ కావచ్చు, ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ కావచ్చు, గవర్నమెంట్ జీఎస్టీ కౌన్సిల్ కూర్చొని చర్చించి యావరేజ్ జీఎస్టీ టాక్స్ రేట్ కొంత తగ్గింది. 14.4 ఉన్నది మొదట్లో 11.9, 11.5 సుమారుగా తగ్గింది. ఆ 11 యావరేజ్ 11.5 యావరేజ్‌గా ఉన్నటువంటి టాక్స్ ఇప్పుడు గనుక చూసినట్టయితే ఇది అండర్ 10 ఐ మీన్ 9, 8, 9% తగ్గిపోయింది ఆల్‌మోస్ట్. ఇది ఇప్పుడు ఉన్నటువంటి మార్పు. అయితే ఇక్కడ మనం చాలా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ జీఎస్టీ ఎందుకు పెట్టారనేది మనం మాట్లాడుకున్నాం. ఎవరు మొదలు పెట్టారనేది మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే రేట్లు ముందు పెంచి తర్వాత తగ్గించడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నకి నాకు తెలిసినంత మేరలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా నేను. ఏదైనా ఒక పెను మార్పు, ఒక డిస్రప్షన్ లాంటిది తెస్తే ఇంత పెద్ద కంట్రీలో ఖచ్చితంగా ఇనీషియల్‌గా మనకున్నటువంటి ఇబ్బంది ఉంటది. ఏ ప్రభుత్వమైనా కావచ్చు. అది యూపీఏ కావచ్చు, లేకపోతే ఎన్‌డీఏ కావచ్చు, మోడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మనం తెచ్చేటువంటి పెను మార్పు ఖచ్చితంగా ప్రజలను కష్టనష్టాలకు గురి చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఇబ్బందే జరుగుతుంది. ఎందుకంటే ఆ మార్పు అనేది అంత ఈజీ కాదు. చేంజ్ ఈస్ ఇనెవిటబుల్ బట్ అడాప్టింగ్ చేంజ్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో అదే జరిగిందప్పుడు. అంటే వాళ్ళు అన్ని రకాల పన్నులు పెట్టి మొదలనుకుంది ఏంటి అంటే 2, 3 రకాలు పెడదాం అనుకున్నారు గానీ తర్వాత అది 4 స్లాబ్‌లుగా పెట్టడం వల్ల కన్‌ఫ్యూజన్ రావడం బిజినెస్‌లో కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు ఆ రకమైనటువంటి ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. జీఎస్టీ వల్ల రేట్లు పెరగలేదు అని నేను అనటం లేదు. జీఎస్టీ వల్ల రేట్లు పెరిగిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే అది ఫైనల్ ప్రొడక్ట్ మీద పడేటువంటి టాక్స్ కాబట్టి. ఆ రకమైన ఇబ్బందులు నిజంగా కూడా ప్రజలు అందరూ కూడా అనుభవించారు జరిగింది. కానీ స్లోగా మనం సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకోవడం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇనీషియల్‌గా ఉన్నటువంటి ఆ ఇబ్బందులు అవన్నీ కూడా మనం కొంచెం కొంచెంగా అధిగమించి రావడం. కానీ సడెన్‌గా 2019 తర్వాత 2020 నుంచి ఏం జరిగింది? కోవిడ్ మొదలైంది. 2020 నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ ద్వారా 2 సంవత్సరాలు నిజంగా కూడా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే తగిలింది. దాని తర్వాత 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ 25 మోడీ నేను చేస్తా అని ప్రామిస్ చేయడం జరిగింది. అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు అంటే ఒక వ్యవస్థలో మనం తెచ్చేటువంటి మార్పులు ఎలా ఉండబోతుంది అనేది మోడీ కాదు ఎవరికి కూడా తెలియదు. ఒకసారి మనం ఏదైనా ఒక చిన్న ఐటీ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ పెడితేనే పైలట్ ప్రాజెక్ట్ లాగా అంటే ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేసి చూసి అన్ని వర్క్ అవుతాయి దెన్ విల్ గో అహెడ్. దాంతో పాటుగా మనం దానికి చేయాల్సినటువంటి మార్పులు చేస్తూ పోతాం. అదే జరిగింది మన జీఎస్టీ కూడా. నిజంగా పన్నులు ఎక్కువ ఉండే దాన్ని ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. దే వర్క్‌డ్ ఆన్ ఇట్. ఆ 4 స్లాబ్‌లు ఏవైతే ఉన్నాయో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 4 స్లాబ్‌లు ఏవైతే ఉన్నాయో 4 స్లాబ్‌లు దగ్గరలో ఉన్నటువంటి గూడ్స్‌ని ఆ కేటగరీలో చేర్చడం జరిగింది 2017లో. ఒక కేంద్ర ప్రభుత్వాన్ని నేను అనను. రాష్ట్రాలు కూడా వాళ్ళకి కూడా ఏంటి అంటే రెవెన్యూ కావాలి. రెవెన్యూ దేనికి కావాలంటే చాలా స్కీమ్స్ ఉంటాయి. ప్రజల కోసం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నిటి కోసం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెవెన్యూ కావాలి కాబట్టి మాకు కూడా రెవెన్యూ పోతుందని వాళ్ళు అనడం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1,30,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల దాకా కొంచెం అప్పు తీసుకొని మరి ఆ దాన్ని కంపెన్సేట్ చేయడం, కంపెన్సేటరీ సిస్టమ్ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మనం గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి మనం మాట్లాడుకుందాం.
ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే చాలా పెద్ద ఎత్తున ఫీడ్‌బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళడం జరిగింది. 240 సీట్లు తగ్గింది. తగ్గిన తర్వాత కూడా వాళ్ళు ఫీడ్‌బ్యాక్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ప్రజల నుంచి మెయిన్‌గా వచ్చింది ఏంటి అంటే టాక్సెస్ విపరీతంగా ఉన్నాయి. వస్తువుల మీద కావచ్చు, సేవల మీద కావచ్చు. యూ హావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే యావరేజ్ జీఎస్టీ కలెక్షన్ నిజంగా కూడా 1,80,000 కోట్లు దాటింది కాబట్టి ఆ రెవెన్యూ న్యూట్రల్ అనేది జరిగింది, ఆల్రెడీ జరిగిపోయింది. సో మనం ఒక థ్రెషోల్డ్ దాటాం. అంటే మనకు మంచి కన్సిస్టెంట్ గా రెవెన్యూస్ వస్తున్నాయి. మనం చాలా మార్పులు చేసుకున్నాం. కాబట్టి ఫీడ్‌బ్యాక్ ఏంటి అంటే యూ హావ్ టు రెడ్యూస్ ద టాక్సెస్ అనేది ఫీడ్‌బ్యాక్ వెళ్ళింది. అది బీజేపీ అభిమానుల నుంచి కావచ్చు, మోడీ అభిమానుల నుంచి కావచ్చు, బిజినెస్ నుంచి కావచ్చు, అన్ని రకాలుగా వెళ్ళింది. ఈ కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో టాక్స్ స్ట్రక్చర్‌లో దీన్ని తగ్గించాలి. మొదలు అనుకున్నటువంటి 4 కాదు, దాన్ని తగ్గించి ఆహ్, ఈ తగ్గించి దాన్ని ఒకటో, రెండో కనుక మనం చేస్తే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ బాగా పుంజుకునే అవకాశం ఉందని ఫీడ్‌బ్యాక్ వెళ్ళడం. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలేంటంటే అరుణ్ జైట్లీ కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసింది. ఆయన ఉన్నప్పుడు కూడా అన్నాడు ఏంటి అంటే జీఎస్టీ పెట్టింది ఏకరూప పన్ను విధానం. అంటే దేశం అంతా ఒకటే టాక్స్ ఉండాలి, ఒకటే రకంగా ఉండాలి, తక్కువ స్లాబ్స్ ఉండాలని పెట్టడం కాబట్టి ఆయన కూడా అన్నాడు ఏంటి అంటే ఒకసారి మనం కనుక రెవెన్యూ న్యూట్రలైజ్ అయితే రెవెన్యూ మంచి కన్సిస్టెంట్ గా గవర్నమెంట్స్ కనుక రెవెన్యూస్ మనం ఖచ్చితంగా దాన్ని సరైనటువంటి ప్రణాళికతో రిఫార్మ్ చేద్దామని ఆయన అనడం జరిగింది అప్పుడే. కొంత ఆలస్యమైనా కానీ మనకు చెప్పాను కదా కోవిడ్ 2 సంవత్సరాలు, నోట్ బందీ తర్వాత జీఎస్టీ రావడం, ఈ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి 2025లో మోడీ తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన చర్య, మోడీ జీఎస్టీ కౌన్సిల్ కలిపి తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన చర్యగా నేను దీన్ని భావిస్తున్నాను. దీనివల్ల జరిగింది ఏంటి? మరి ఎందుకు తీసుకున్నారు రేట్ కట్స్ అంటే 2, 3 ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. చిన్నది ఏంటి అంటే అసలు కాస్ట్ ఎవరికి ఎక్కువంది? దేనికి ఎక్కువంది? ఏ రకమైనటువంటి వస్తువుకి ఎక్కువంది అనేది మనం గనుక చూసినట్టయితే ఇప్పటికి కూడా విద్యా, వైద్య రంగాల్లో విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషన్ ఉంది. ద్రవ్యోల్బణం ఉంది. నార్మల్ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో, నార్మల్ ఇన్ఫ్లేషన్ మనం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ ఈ 2 రంగాల్లో విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషన్ ఉంది. అయితే విద్యా రంగానికి సంబంధించి కొంత స్టేషనరీ వాటికి ఐటమ్స్ కొన్ని ఎగ్జామ్షన్ ఇవ్వడం, కొన్ని తగ్గించడం జరిగింది. బట్ హెల్త్ కేర్ దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ కావచ్చు, వాటిని నిజంగా కూడా నిల్ ట్యాక్స్ కి తేవడం జరిగింది. ఈ జరిగినటువంటి కొత్త రిఫార్మ్స్ లో మెడికల్ ఎక్విప్మెంట్ మీద కూడా తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి అంటే గవర్నమెంట్ నిజంగా ఈ 2 రంగాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అని మనం అనుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు చేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం మాట్లాడుకోవాలి ఏంటి అంటే ఓవర్ 6 మంత్స్ కనుక మనం చూసినట్టయితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఈ టారిఫ్స్ అని ట్రంప్ తెచ్చిన విధానం కావచ్చు, వీటన్నిటి వల్ల ఒక రకంగా మన ఆర్థిక వ్యవస్థ మంచిగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక సిగ్నల్ ఏంటి అంటే కన్సంప్షన్ అనేది, అంటే ప్రజలు కొనేటువంటి దాన్ని తగ్గిస్తున్నారు అనేటువంటి ఒక సిగ్నల్ ఉంది. అది మనం వెహికల్ సేల్స్ కనుక చూస్తే, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కనుక చూస్తే, ఆటోమొబైల్ సెక్టర్ కనుక చూస్తే క్లియర్ సిగ్నల్ మనకు తెలిసింది ఏంటి అంటే ఇది డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉంది అని. సో ఇవన్నీ కూడా వారిని ప్రేరేపించుంటాయి. డౌన్వర్డ్ ట్రెండ్స్ ఒకటి, టారిఫ్స్ అతను పెట్టాడు. ఈ అంతర్జాతీయ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం డిపెండ్ కావాల్సింది అంటే ప్రభుత్వం కూడా డిపెండ్ కావాల్సింది ఎవరి మీద అంటే జనాల మీదనే, జనాల యొక్క డిమాండ్ మీదనే. అది కన్సంప్షన్ ఎప్పుడు పెరుగుతుంది, మరి డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే కొంచెం ట్యాక్స్ రేషనలైజేషన్ కనుక చేస్తే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఆ రకమైనటువంటి అనాలిసిస్ చేసి ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఈ ట్యాక్స్ తగ్గించడం ఎంత తగ్గించారు? చిన్న స్టాట్స్ ఏంటంటే సుమారు 440 పైచిలుకు గూడ్స్ మీద కావచ్చు, సర్వీసెస్ మీద కావచ్చు తగ్గించారు. చిన్న స్టాట్స్ చెప్తాను నేను. 60% 60% ఈ 453 గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సుమారు 60% 12-5% తగ్గించారు. జస్ట్ లుక్ ఎట్ ది డ్రాస్టిక్ చేంజ్. చూడండి, 9% ఈ ఈ 9% గూడ్స్ 12-0%, 7% గూడ్స్ 7% వస్తువుల పైన 28-18కి తగ్గించారు. సుమారు 12% వస్తువుల పైన 18-5కి తగ్గించారు. అసలు 28% అనేటువంటి ఏదైతే ట్యాక్స్ స్లాబ్ పెట్టారో తీసేసి ఓవరాల్ గా తీసేసి 5, 12, 5, 18 ఈ 2 ట్యాక్స్ స్లాబ్స్ పెట్టారు. అది పెట్టడం వల్ల చాలా ఖచ్చితంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. నిజంగా కూడా కొందరు ఇప్పుడు కనుక మీరు చూస్తే టాటా కావచ్చు, లేకపోతే మహేంద్ర కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ లేదు మేము జిఎస్టీ పాస్ ఆన్ చేస్తాం కన్స్యూమర్స్ కి అని చెప్పి వాళ్ళు రేట్స్ తగ్గించడం కూడా జరిగింది వెహికల్స్. సో ఎలా ఉండబోతుంది ఈ ఫెస్టివ్ సేల్స్ అనేది మనం మరొకసారి మనం మాట్లాడుకోవచ్చు.
అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇన్సూరెన్స్ నేను ఇందాక అన్నా కదా 2 సెక్టార్స్ మీద ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేశారని. ఇన్సూరెన్స్ గనుక తీసుకుంటే ఇదివరకు ఇన్సూరెన్స్ మీద అది టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు చాలా ముఖ్యం. వాటి మీద 18% ఉండేది టాక్స్. దాన్ని తీసుకొచ్చి జీరో చేశారు. దాని అర్థం ఏంటి అంటే ఎస్ వీఆర్ టేకింగ్ యువర్ ఫీడ్‌బ్యాక్ సీరియస్‌లీ అనేది. 2024 ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ కేంద్ర ప్రభుత్వానికి ఏంటి అంటే ఇన్సూరెన్స్ మీద అంటే జీవితానికి సంబంధించి జీవిత బీమా కావచ్చు, లేకపోతే ఆరోగ్య బీమా కావచ్చు, ఈ రెండిటి మీద మీరు 18% కలెక్ట్ చేయడం ఏంటి అనేది. దీనికి కూడా హిస్టరీ ఉంది. ఐ మీన్ వీళ్ళు స్టార్ట్ చేయలేదు. అయితే ఇంకొక ప్రశ్న మరి వీళ్ళు స్టార్ట్ చేయలేదు కదా, వీళ్ళు తీసేయచ్చు కదా అంటే ఎస్ ఐ అగ్రీ విత్. వీళ్ళు స్టార్ట్ చేయలేదు కానీ వీళ్ళు ఎవరు కంటిన్యూ చేయమన్నారు అని మనం అనొచ్చు. కాకపోతే ఏంటి అంటే జీఎస్టీ పెట్టినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏ ట్యాక్స్ అయితే ఇప్పుడు సపోజ్ ఒక సర్వీస్ ట్యాక్స్ చూసారు 4 బ్రాకెట్స్ ఉన్నాయి ఇక్కడ 5, 12, 18, 28 అనుకోండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏ ట్యాక్స్ దగ్గరగా ఉంది అంటే ఇన్సూరెన్స్ 15% దగ్గరగా ఉంది. 15% లో ఉంది ఇన్సూరెన్స్. దేని దగ్గరగా ఉంది అని ఆ దగ్గర 18% దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది వాళ్ళు. అది ఎక్కువ నేను చాలా సార్లు మనం అనుకున్నాను అది ఎక్కువనే నిజంగా కూడా. కానీ వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం తగ్గించడం చాలా నిజంగా శుభ పరిణామంగా నేను చెప్పొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే రెండో పాయింట్ ఇన్సూరెన్స్ ఈజ్ రియల్లీ ఇట్స్ వెరీ ఇట్స్ బెనిఫిట్ టు పీపుల్. అయితే ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మరి ప్రభుత్వం చేసింది. మరి వాట్ అబౌట్ ది బిజినెస్ పీపుల్ అండ్ అదర్స్? మనం చిన్నగా ఒకటి మాట్లాడుకుందాం. ఈ జీఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఒక స్కీమ్ ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏంటి అంటే జస్ట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీకంటే ఒక వస్తువు మనం తయారు చేయడానికి లేకపోతే ఆ వస్తువుకు వాల్యూ అడిషన్ తయారు చేయడానికి మనం ఏం చేస్తాం? ముడి సరుకులు తెస్తాం, తయారు చేస్తాం, మళ్ళీ ఫైనల్ ప్రొడక్ట్ వస్తుంది దాని మీద ట్యాక్స్. అయితే ముడి సరుకులు మనం కొనుక్కొచ్చినప్పుడు వాటి మీద కూడా మనం ట్యాక్స్ పే చేస్తాం కదా. ఆ ట్యాక్స్ మనం ఫైనల్ గా పే చేసే ట్యాక్స్, ఫైనల్ గా ఆ వస్తువు మీద పెట్టినటువంటి ట్యాక్స్, ఈ రెండింటి మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అది ఎక్కువ తక్కువ ఉండొచ్చు. గవర్నమెంట్ బిల్ సబ్మిట్ చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్ కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ ఐటీసీ పేరు మీద నిజంగా కూడా మన దగ్గర చాలా దారుణాలు చేశారు. అన్ని బిజినెస్ అని నేను అనను కానీ కొన్ని కలకత్తా లాంటి ప్రాంతాల్లో వీళ్ళు ఏం చేశారు, ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి ఫేక్ ఫర్మ్స్ ని రిజిస్ట్రేషన్ చేసి ఒకటే అడ్రస్ ఉన్న ప్లేస్ లో కొన్ని వందల ఫర్మ్స్ రిజిస్ట్రేషన్ చేసి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి రాంగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ తెచ్చుకున్న మాట వాస్తవం. అది 36,000 కోట్ల నుంచి సుమారు 56,000 కోట్ల దాకా వెళ్ళిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది గవర్నమెంట్ చేసినటువంటి జీఎస్టీ కౌన్సిల్ కావచ్చు, గవర్నమెంట్ చేసినటువంటి అనాలిసిస్ లో బయటపడింది. సో ఇది దీనితో పాటుగా జీఎస్టీ కాంప్లికేటెడ్ సిస్టమ్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చిన్న బిజినెస్ మ్యాన్స్ కి మొదటి నుంచి కూడా ఈ జీఎస్టీ కౌన్సిల్ చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. సపోజ్ నువ్వు జీఎస్టీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ టర్నోవర్ కనుక 20 లక్షలు ఉంటాయి అని కొన్ని స్టేట్స్, లేదు 40 లక్షల వరకు అప్ టు 40 లాక్స్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదని చాలా సార్లు గవర్నమెంట్ ఆ రూల్ లో ఉంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కోటిన్నర ఉన్న ఫర్మ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, పే చేయలేదు. ఇలాంటి బిజినెస్ చాలా ఉన్నాయి. దీనితో పాటుగా అప్ టు 1.5 crore టర్న్ ఓవర్ ఉన్నటువంటి బిజినెస్ దే నీడ్ నాట్ పే ది ట్యాక్స్, ఎంటైర్ ట్యాక్స్ 1% to 6%. అది సెగ్మెంట్ వైజ్ ఉంది. నువ్వు కనుక ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నట్టే నీ టర్న్ ఓవర్ కనుక 1.5 crores లోపు కనుక ఉంటే 1% పే చేస్తే చాలా మంది దాంట్లో ఉంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్న మాట కూడా వాస్తవం. అట్ ద సేమ్ టైం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్న మాట వాస్తవం. అయితే ఎప్పుడైతే ఈ 1.5 దాటారో కొంచెం టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్న మాట వాస్తవం. లోకల్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్ హెరాస్ చేసిన మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం కొన్ని ఫర్మ్స్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ లిస్ట్ లో ఉన్న వాటిని కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ లిస్ట్ లో కావాలని పెట్టి ట్యాక్స్ ఎవేట్ చేసే సందర్భాలు కోకల్లో మన దగ్గర. సో మనం ఒక విషయం పైన మాట్లాడుకుంటే దానికి సంబంధించిన పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బిజినెస్ రివేట్ చేసిన మాట వాస్తవం. జనాలు కూడా అయ్యో ఇంత ట్యాక్స్ అన్న మాట వాస్తవం. బట్ ఇట్ ద సేమ్ టైం ఏ తర్వాత జరిగింది ఏంటి అంటే ప్రభుత్వం ఇవన్నీ ఫీడ్బ్యాక్ సీరియస్ గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం నిజంగా ముదావహం, మనం మెచ్చుకోవాల్సిన మాట ఇది. ఇది ఓవరాల్ గా జీఎస్టీ కావచ్చు, జీఎస్టీ వల్ల జరిగిన మార్పులు కావచ్చు. అయితే యాంటిసిపేషన్ ఏంటి? ఇప్పుడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే ఏమన్నారు అంటే లేదు మేము 7,000 కోట్లు లాస్ అవుతామని తెలంగాణ, లేదు మేము 15,000 కోట్లు లాస్ అవుతామని కర్ణాటక, వీళ్ళు ఏదో మాట్లాడారు. బట్ ఏం జరిగిందో చర్చ తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళను ఆపడం జరిగింది. 7,000 లేదు, 15,000 కోట్లు లేదు, ఇదంతా రాంగ్ అని. ఇన్ఫాక్ట్ రీసెర్చ్ ఎస్బీఐ రీసెర్చ్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రీసెర్చ్ రిపోర్ట్ లో కూడా చెప్పింది ఏంటంటే వీళ్ళు అనుకున్నంత లాస్ లేదు,
ఎప్పుడైతే రేట్స్ తగ్గుతాయో గవర్నమెంట్ యాంటిసిపేషన్ ఏంటి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసింది గవర్నమెంట్ ఏం ఊహిస్తుంది అంటే మేము రేట్స్ తగ్గించాం కాబట్టి ఖచ్చితంగా కన్సంప్షన్ పెరుగుతుంది అనేది ఒక పాయింట్. కన్సంప్షన్ కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మేము రేట్ పెంచితే ఆ కన్సంప్షన్ ఉండదు అని ఖచ్చితంగా బిజినెస్ దే గో హెడ్ విత్ దిస్ జిఎస్టీ రేట్ కట్ యాజ్ వెల్ యాజ్ దే పాస్ ఆన్ దట్ టు ది కన్స్యూమర్స్ అనేది ఇంకో అజంప్షన్. ఈ రెండు అజంప్షన్స్ తో గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. నా ఒపీనియన్ ఏంటి అంటే మన దగ్గర జిఎస్టీ రెవెన్యూ ఆల్రెడీ 1,80,000 కోట్లు దాటింది, కానీ నాన్ జిఎస్టీ ఎకానమీ కూడా మన దగ్గర ఉంది. ఆ నాన్ జిఎస్టీ ఎకానమీని కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేం ఊహిస్తున్నా ఇప్పుడు అంటే ఈ నాన్ జిఎస్టీ ఎకానమీ ఎవరైతే జిఎస్టీ ఎకానమీ జిఎస్టీలో లేరో ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో కోట్లు సంపాదిస్తూ కూడా ఖచ్చితంగా వాళ్ళలో కొంత పర్సెంటేజ్ అరే ట్యాక్సెస్ చాలా తగ్గినాయి కదా, మనం కనుక ఫుడ్ బిజినెస్ లో ఉంటే రిలేటెడ్ బిజినెస్ లో ఉంటే 28-18% ఉన్న ట్యాక్స్లు కూడా మనకు 5% వచ్చాయి, కొన్ని చోట్ల నిల్ కూడా ఉన్నాయి. కాబట్టి నేనేం యాంటిసిపేట్ చేస్తున్నా అంటే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న బిజినెస్ ఫర్మ్స్ కూడా దే విల్ గో హెడ్ అండ్ రిజిస్టర్డ్ అండ్ దే విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫార్మల్ ఎకానమీ అని నేను ఖచ్చితంగా ఊహిస్తున్నాను. అయితే వాళ్ళు ఫార్మల్ ఎకానమీలో భాగం అవుతారా లేదా అనేది మాత్రం భవిష్యత్తే చెప్తుంది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం నెలకు ఒక 3,000 కోట్ల దాకా మనకు డెఫిషియన్సీ ఉండొచ్చు అని ఎస్బీఐ రీసెర్చ్ కాదు కొన్ని రీసెర్చ్ ఫర్మ్స్ చెప్తున్నాయి. కానీ ఓవరాల్ గా ఒక 2-3 మంత్స్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ రెవెన్యూ పుంజుకునే అవకాశం ఉంది అని మనం చూడొచ్చు. సో రెండు ముఖ్యమైనవి ఏంటి అంటే ఈ జిఎస్టీ వల్ల జరిగింది ఏంటంటే ఏదైతే ముఖ్యమైనటువంటి వస్తు సేవలు ఉన్నాయో వాటికి జిఎస్టీ తగ్గడం వల్ల కన్సంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది ఖచ్చితంగా అనేది ఒకటి. రెండోది ఏంటి అంటే నిజంగా కూడా ప్రజలు చాలా సఫర్ అయ్యారన్న మాట నేను కూడా అగ్రీ అవుతాను. హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి చోట నిజంగా మనకి ఏదో అవుతే మనం హాస్పిటల్ పోతే అయ్యో ఇన్సూరెన్స్ మనకు ఉంది అనుకున్న చోట కూడా తగ్గించడం అనేది కోట్ల మంది ప్రజలకు ఇది నిజంగా హెల్ప్ అవుతుంది. 0% చేయడం అనేది నేను పదే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎందుకు మాట్లాడతా అంటే దీని హిస్టరీ కూడా ఉంది. అంటే దీని నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ అసలు సర్వీస్ ట్యాక్స్ లో ఎప్పుడు భాగమైందంటే గో బ్యాక్ టు 2005 అగైన్ 2005-4 అప్పటి నుంచి వస్తుంది. అప్పుడు ఉన్నటువంటి అప్పుడు కొంచెం తక్కువ ఉండేది, స్లోగా వీళ్ళు యాడ్ చేయడం, దీని సర్వీస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత దాంట్లో భాగం చేయడం, మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 1.5 పెంచడం ఇంకా జరిగింది మాట వాస్తవం. సో ఓవరాల్ ఇది చాలా పెద్ద బెనిఫిట్ అని నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకొక ఫైనల్ పాయింట్ ఏంటి అంటే నాకు డిసగ్రిమెంట్ ఉన్న పాయింట్ ఏంటి అంటే జిఎస్టీ రిఫార్మ్స్ లో అంటే సిన్ గూడ్స్ అని ఒక కేటగిరీ చేసి ఆ సిన్ గూడ్స్ లో టొబాకో, జర్దా ఈ రిలేటెడ్ ప్రొడక్ట్స్ పెట్టారు. దట్ ఈస్ ఐ అగ్రీ. ఐ మీన్ నాట్ ఓన్లీ 40%, నన్ను అడిగితే ఆల్కహాల్ కూడా అందులో పెట్టి పర్సంటేజ్ వేయాలంట. బట్ అట్లీస్ట్ టొబాకో దాన్ని పెట్టారు వాళ్ళు. టొబాకో మీద ఖచ్చితంగా 100% చేయాలంట. నేను ఇప్పుడు 40% పెట్టారు కానీ 100% చేయాలంట. అయితే దానితో పాటుగా వీళ్ళు చేసింది ఇంకొకటి అంటే నాకు ఇట్స్ డెమోక్రసీ, వీ కెన్ డిసగ్రీ ద గవర్నమెంట్ డెసిషన్స్. ఒకటి ఏంటి అంటే ఆటోమొబైల్ లో ఒక సీసీ ఎక్కువ ఉన్నటువంటి అంటే 1500 to 3000 సీసీ అనుకుంటా ఈ సీసీ ఉన్నటువంటి ఇంజిన్ కెపాసిటీ ఉన్నటువంటి కార్స్ కావచ్చు, వాటి మీద లగ్జరీ కార్స్ ని వాళ్ళు సిన్ గూడ్స్ అని ఒక పేరు పెట్టి ఆ కార్స్ మీద 40% వేయడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకు అంటే ప్రజల యొక్క కెపాసిటీ అంటే పర్చేసింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉందని నేను ఇప్పటి కూడా నమ్ముతాను. నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐఫోన్ డైరెక్ట్ ఇక్కడ అమ్మలేదు ఆయన. మొదలు చైనాలో అక్కడ ఇక్కడ అమ్మినప్పుడు కూడా ఇక్కడ రాలేదు. సో వీస్ టు ఇంపోర్ట్ ఐఫోన్స్. కానీ ఒకసారి ఐఫోన్స్ ఇక్కడ అమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు, అయ్యో ఇంత డిమాండ్ ఉందా అని. సేమ్ గోస్ టు లగ్జరీ కార్స్ ఆల్సో. సో పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ చాలా పెరిగిందని నేను అంటాను. కాబట్టి 40% కంటే కనీసం 18% తెస్తే బాగుండేది అనిపించింది. వేరే కార్స్ కి 18% పెట్టారు కానీ సో కాల్డ్ దీస్ లగ్జరీ కార్స్ కూడా 18% పెడితే అయిపోయేది, డిమాండ్ ఎక్కువ ఉండేది అని నాకు అనిపించింది. బట్ వాళ్ళకు కూడా రెవెన్యూ కావాలి కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనం తీసుకుంటే డిఫెన్స్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే మొత్తం ఇంత పెద్ద దేశాన్ని వాళ్ళు అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు డెవలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఐ థింక్ మేబీ అవి ఏమైనా వాళ్ళ మైండ్ లో ప్లే చేసి ఉంటుంది. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ డెసిషన్. వీ హ్యావ్ టు అగ్రీ ది గవర్నమెంట్. వెనక్కి వెళ్ళి అయ్యో ఎందుకు చేయలే అప్పుడు అనే దానికి నేను ఐ థింక్ ఐ గివెన్ మై ఆన్సర్స్ విత్ ఆల్ ది డేటా సపోర్ట్. నెక్స్ట్ టైం మనం ఒక 2-3 మంత్స్ తర్వాత అగైన్ మళ్ళీ మనం అనాలిసిస్ చేద్దాం అసలు ఏం జరుగుతుంది జిఎస్టీలో. నిజంగా నేను అన్నట్టు నాన్ జిఎస్టీ కంపెనీస్, నాన్ జిఎస్టీ ఫర్మ్స్ అన్ని కూడా అట్లీస్ట్ సర్టన్ పర్సెంటేజ్ జిఎస్టీలో వస్తుందా రాలేదా అనే విషయాలపైన మనం ఖచ్చితంగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆర్
ఫీడ్బ్యాక్ మీకు అనిపించింది పెట్టండి. ఐ మీన్ వితౌట్ ఐఎమ్ నాట్ ఫర్ దిస్ అబ్యూజెస్ అండ్ అదర్ బట్ ఐఎమ్ ఎ డెమోక్రాట్. సో యూ కెన్ మెన్షన్ యువర్ కామెంట్స్. అంటే మీకు అనిపించింది చెప్పొచ్చు, ఇగో నేను ఇది అనుకుంటాను, మీరు అన్న తప్ప ఐఎమ్ ఫైన్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.